ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ప్రస్తుతం పార్లమెంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటుంటే నిజంగానే పార్లమెంట్లు ఎలా కూడా నడుస్తాయా అనేటట్టుగా కనిపిస్తోంది. ఓకే, ప్రతిపక్షాలు సాక్షాత్తు ప్రధానమంత్రిపై అటాక్ చేయడానికి, దాడి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అని అనిపిస్తుంది. కాబట్టి నేనే స్వయంగా రావద్దని చెప్పాను అంటూ స్పీకర్ ఓం బిర్లా గారు కమెంట్ చేయడం ఎలా చూడాలంటారు? మేడం, పార్లమెంటు, లోక్సభ, తర్వాత భారత ప్రధానమంత్రి. పార్లమెంటు ఎందుకండి? 147 కోట్ల భారత ప్రజలకి రక్షణ కల్పించడానికి, వాళ్ళకి కావాల్సిన మేళ్లు, మంచి చెడ్డలు చూడటానికి, చట్టాలు చేయడానికి ఏర్పరచబడిన వ్యవస్థ పార్లమెంట్. దానికి మంచి చెడ్లు బాగోగులు చూసి దాన్ని కావాల్సిన బిల్స్ ప్రిపేర్ చేసి దానికి మొత్తానికి నాయకత్వం వహించాల్సిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆ పార్లమెంట్ నడిచేటప్పుడు దాన్ని సజావుగా జడపడం, లేకపోతే కస్టోడియన్ ఆఫ్ లోక్సభ పార్లమెంట్ ప్రెమిసెస్ మొత్తం మంచి చెడ్డలు ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత లోక్సభ స్పీకర్. సో అటువంటి పరిస్థితుల్లో 147 కోట్ల మంది భారత ప్రజలకు రక్షణ కల్పించడానికి చట్టాలు చేయవలసిన పార్లమెంట్ లో భారత ప్రధానికి రక్షణ లేకుండా పోయిందండి. సో భారత ప్రధానికి లోక్సభలోనే రక్షణ లేకుండా పోయినప్పుడు ఇక ఆయన ప్రజల్ని ఏం రక్షించగలుగుతారు? కస్టోడియన్ ఆఫ్ ద లోక్సభ అండ్ పార్లమెంట్ ప్రెమిసెస్ తో సహా పూర్తిగా స్పీకర్ ఆధీనంలో ఉంటాయి. ఆయన కూడా కంగారు పడి ప్రధానమంత్రిని రావద్దు అని చెప్పారు. ఆ స్పీకర్ గారు పార్లమెంట్ లో ఉన్నంతసేపు ఏ ఆదేశాన్ని కావాలంటే ఆ ఆదేశాన్ని ఇచ్చి ఎవరి సెక్యూరిటీనైనా తను జాగ్రత్తగా చూసే యొక్క పవర్స్ అతని చేతిలో ఉంటాయి. సో అదేది కాదని ముగ్గురు మహిళా ఎంపీలు ఒక బ్యానర్ పట్టుకున్నారు. అది పార్లమెంట్ లో వాళ్ళు వెల్లో ఒక డెమో ఇస్తా ఉన్నారు. సో ఆ ముగ్గురు మహిళా ఎంపీలు పట్టుకున్న బ్యానర్ ని చూసి భయపడిపోయి నా ప్రధానమంత్రి గారికి ప్రాణహాని ఉందేమో అనే భయంతో స్పీకర్ గారు రావద్దు అని చెప్పారు ఈ ముగ్గురు మహిళా ఎంపీలని చూసి అని చెప్పినప్పుడు స్పీకర్ గారి యొక్క పిరికితనమా, సమాధానం చెప్పలేక నరేంద్ర మోడీ గారి యొక్క పిరికితనమా, లేకపోతే అతన్ని రక్షించడం కోసం, ప్రధానమంత్రిని రక్షించడం కోసం దాని దగ్గర ప్రధానమంత్రి దగ్గర సమాధానం లేని తరుణంలో ఆ తప్పు మొత్తాన్ని, ఆ నింద మొత్తాన్ని స్పీకర్ తనపైన వేసుకుని ప్రధాని యొక్క ఇమేజ్ ని కాపాడే ప్రయత్నమా? గతంలో చాలా సార్లు చూసాం. వెల్లోకి ఎంపీలు వెళ్ళటం కానీ, ప్రధానమంత్రి ముందు కాగితాలు చింపి ప్రధానమంత్రి మీద ఇసిరేయటం కానీ, విపరీతమైన హంగామా సృష్టించడం కానీ అనేక మార్లు మనం పార్లమెంట్ లో చూడటం జరిగింది. ఆనాడు ఏనాడు కూడా ఏ ప్రధాని కూడా జంకలేదండి. పైగా మీరు యూపీఏ ప్రభుత్వంలో తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారి ముందు వీళ్ళు అనేక ప్రొటెస్ట్లు ఇలాంటివి చేయడం జరిగింది. ఆనాడు లోక్సభలో మా స్ట్రెంగ్త్ యూపీఏ 1 లో దాదాపుగా 147-148 మంది మా వాళ్ళు. ఈ రోజు వాళ్ళ స్ట్రెంగ్త్ 240. అంటే దాదాపు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న రోజుకి అన్నా కూడా ఈ రోజు ఇంకొక 100 మంది ఎంపీలు వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది. సో స్టిల్ అయినా కానీ పార్లమెంట్ లోకి వచ్చి నిలబడి మాట్లాడడానికి ప్రధానమంత్రి గారు రాలేకపోయారు అన్నప్పుడు దీని చాటున అతను దాక్కుంటున్నాడు. దాన్ని స్పీకర్ కవర్ చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ నిన్న టైమ్స్ నౌ ఇంగ్లీష్ ఛానల్ కి మన తెలుగు వాళ్ళే దిలీప్ రెడ్డి గారు అనుకుంటా, దిలీప్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, టీడీపీ ఆయన ఎన్డీఏ తరఫు నుంచి అక్కడ టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అడిగారు, పార్లమెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంపీల దగ్గర మొత్తం చెక్ చేసే కదా లోపల పంపిస్తారు, ఎటువంటి ఆయుధాలు ఏమీ ఉండవు కదా, సో ఏ రకంగా దాడి చేస్తారు అని అడిగినప్పుడు ఆ మహానుభావుడు మేధావి చెప్పిన సమాధానం ఏమంటే, మీదపడి కొరకొచ్చు కదా అని చెప్పాడు అతను. సో ఇది వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఇది వాళ్ళ యొక్క పిరికితనం. ప్రధానమంత్రి మీదపడి కొరుకుతారంట. సో ఇంత జంకుగా, ఇంత పిరికిగా ఉన్న వాళ్ళు ఆ స్థానంలో కూర్చోవడానికి అర్హులా? మేడం, ఇంకోటి సీరియస్ గా తీసుకున్నాం. అంతకు ముందు రోజు
రాహుల్ గాంధీ గారు అనేక మార్లు తను ఒక విషయాన్ని దలిచినప్పుడు ప్రెసిడెన్షియల్ అడ్రస్ కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ గాంధీ గారిని అడుగడుగున అడ్డుపడి ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేసి సరే దాన్ని డీవియేట్ చేసి ఏది ఒక నరవణే అని ఆర్మీ చీఫ్ తను ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాసిన దాంట్లో తను ఒక విషయాన్ని కోట్ చేశారు. అది రాహుల్ గాంధీ గారు ప్రస్తావించదలిచినప్పుడు దాన్ని పబ్లిష్ అవ్వలేదని కాసేపు, దాన్ని పబ్లిక్ డొమైన్ లో లేదని కాసేపు ఆయన మాట్లాడనివ్వకుండా చేసిన తర్వాత దాన్ని స్పీకర్ అథెంటికేట్ చేసి ఇస్తే నేను మాట్లాడిస్తాను అని చెప్పాడు. సో నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారు దాన్ని తన లెటర్ హెడ్ మీద అథెంటికేట్ చేసి ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్ అని అథెంటికేట్ చేసి స్పీకర్ లెటర్ ఇచ్చి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ ఆయన మాట్లాడనివ్వకుండా చేశారండి. సో రాహుల్ గాంధీ గారు వేయబోయే ప్రశ్న ప్రజల్లోకి వెళ్తే నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ ఇప్పుడు వరకు ఏదైతే దాన్ని గాలిబుడగలా కాపాడుకుంటా వస్తున్నారో ఆ బెలూన్ పగిలిపోద్దేమో అనే ఒక భయంతో ఈయన్ని ప్రశ్నించనివ్వలేదు. ఏదైతే మహిళా ఎంపీలు బ్యానర్ పట్టుకొని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి అని బ్యానర్ పట్టుకొని నిలబడ్డారో ఆ సమాధానం నరేంద్ర మోడీ దగ్గర లేదు. సో అది వచ్చినప్పుడు పార్లమెంట్ లో ఎంటర్ అయితే అది ఎక్స్పోజ్ అవుతుంది, నరేంద్ర మోడీ సమాధానం చెప్పలేడు. కాబట్టి నరేంద్ర మోడీ ఇమేజ్ ఈ గాలిబుడగ లాంటి ఒక ఇమేజ్ ని కాపాడే ప్రయత్నం చేసేదనగా నిన్న స్పీకర్ గారు ఆ రకంగా మాట్లాడారు. ఒక్క మాట మేడం, వెన్ ద స్పీకర్ ఈస్ అనేబుల్ టు ప్రొటెక్ట్, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కూడా పార్లమెంట్ లో వచ్చి కూర్చుంటే ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితుల్లో, ప్రధానమంత్రి రావద్దు అని చెప్పిన పరిస్థితుల్లో ఆ స్పీకర్ ఆ స్థానంలో కూర్చోడానికి అర్హుడా? ఇంపీచ్మెంట్ కి అతని అర్హత పొందాడు అని నాకైతే అనిపిస్తా. ఇంపీచ్మెంట్ కి అతను నిన్న జరిగిన నిరసనలు అవి మనం చూసినట్లయితే వెల్లోకి దూసుకుని వెళ్ళిపోవడం, ఒకంత అంటే అక్కడ ఎవరైతే ఎంపీస్ ఉన్నారో వాళ్ళు మోతాదుకు మించి ప్రవర్తిస్తున్నారు. చట్టసభలు అనే గౌరవం లేకుండా ఎవరికి వాళ్ళకి ఏది తోస్తే వాళ్ళు ఏది చెప్పాలనుకుంటే వాళ్ళ బల ప్రదర్శన ఇండైరెక్ట్ గా చూపిస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. మీరు కాదనగలరా ఆ సిచ్యువేషన్స్ చూస్తే? మేడం, వెల్లోకి ఎంపీలు వెళ్ళటం, ఎంపీలు వెల్లో ప్రొటెస్ట్ చేయడం ఈ రోజు కొత్తగా నిన్న మొన్న మొదలైందా? వందల మంది ఎంపీలు వెల్లోకి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అనేది మనం అనేక మార్లు చూసాము అంటున్నా నేను. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వెల్లోకి వెళ్ళటం అనేది ఆ స్పీకర్ చాలా కఠినంగా వ్యవహరిస్తూ వెల్లోకి వెళ్ళటం చాలా 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 పర్సెంటేజ్ తగ్గింది. అక్కడ వెల్లో ఉన్నది ముగ్గురు మహిళా ఎంపీలు అని చెప్తున్నా బ్యానర్ పట్టుకొని. అదర్వైజ్ అంతకు మించి ఉన్నారు. మొత్తం ఏదైతే ప్రధానమంత్రి వచ్చి కూర్చునే చైర్, ప్రధానమంత్రి పోడియం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉన్నారు. వాళ్ళకు ఒక ఇది ఉంది అన్నప్పుడు ఆ క్లిప్స్ రిలీజ్ చేయొచ్చు స్పీకర్ గారు. ఇదిగో ఈ ఉద్రేక పరిస్థితులు ఉన్నాయి, సో మొత్తం కూడా ఇలా ఉంది, నా కంట్రోల్లో లేదు కాబట్టి నేను వాయిదా వేసాను అని చెప్తాడు స్పీకర్ గారు. ఇంకొక విషయం మేడం, ఇఫ్ ఎట్ ఆల్ సినారియో అట్లా స్పీకర్ చేయి దాటిపోయింది అన్నప్పుడు స్పీకర్ ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో దాన్ని వాయిదా వేసి ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని తన ఛాంబర్ లో పిలిపించుకొని ఇది కాదు, ఇట్లా పోదాం, మీకేం కావాలి, ప్రధాని వస్తున్నారు సమాధానం చెప్తారు అని డైలాగ్ నడుస్తుందండి డెమోక్రసీలో. అలా డైలాగ్ నడవకుండా ప్రధానినే రావద్దు అని చెప్పేశాను అని చెప్పినప్పుడు ప్రధానికి నేను అతను ప్రొటెక్షన్ ఇవ్వలేను అని ఒక రకంగా అంగీకరిస్తున్నప్పుడు డోంట్ హీ డిజర్వ్ ఇంపీచ్మెంట్? ఆ రకమైన ఇంపీచ్ ఆ కుర్చీలో కూర్చునే ఒక అర్హత అతను కలిగి ఉన్నాడు అనుకుందామా? ఒక పక్క నుంచి ప్రతిపక్ష నాయకుడిని క్వశ్చన్ వేయనీయకుండా, ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వకుండా అతన్ని గొంతు పూర్తిగా నొక్కటం. అదే విధంగా దానికి సమాధానం లేని ప్రధానమంత్రిని నువ్వు రావద్దు, నీకు రక్షణకి ఇబ్బంది ఉంది, నేను నిన్ను కాపాడలేకపోతున్నాను అని తను వేరే వాళ్ళ పైన నిందేసే ఒక కార్యక్రమం, తన బాధ్యత నుంచి తను వైదొలిగిన వైనం చూసినప్పుడు డోంట్ హీ డిజర్వ్ ఇంపీచ్మెంట్ అనే ఒక అనుమానం అయితే ఖచ్చితంగా రేకెత్తుతుంది కదా స్వర్ణ గారు. అంటే సాక్షాత్తు పార్లమెంట్ లోనే, చట్టసభలోనే ప్రధానికి రక్షణ లేని పరిస్థితులను ప్రతిపక్షాలు కల్పిస్తున్నాయా? నిజంగానే అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? అదే నేను అంటుంది. ఇప్పుడు ఒకవేళ అదే కనుక పరిస్థితి అయితే 147 కోట్ల మంది రక్షించడానికి చట్టాలు చేయాల్సిన ప్రధాని అక్కడ ఆ ప్రాంతంలోనే వెళ్ళలేని పరిస్థితి, అక్కడికి వెళ్ళి ఆయన చట్టాలు చేయలేని పరిస్థితి. అటువంటి తరుణంలో ఇక వీళ్ళు పరిపాలన ఏం చేయగలుగుతారు? అంత పిరికితనంగా, అంత డొల్లతనంగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ పరిపాలన ఏం చేయగలుగుతారు? ప్రజల్ని ఏం కాపాడగలుగుతారు? ఒక వ్యక్తిని పార్లమెంట్ హౌస్ లో విత్ ఫుల్ అండ్ టైట్ సెక్యూరిటీ, ఇక అంతకు మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు.
అటువంటి ప్రదేశంలో కూడా ప్రధానిని కాపాడలేని పరిస్థితిని నిస్సహాయతను స్పీకర్ వ్యక్తపరిచిన తర్వాత వాళ్ళు ఈ దేశ ప్రజలను కాపాడతారనే నమ్మకం ప్రజల్లో కలిగి ఉండే అవకాశం ఉందా? సో ఈ రకమైన నెరేటివ్ ఏదైతే స్పీకర్ ఇచ్చాడో అందుకే నేను అడుగుతున్నాను, డోంట్ హీ డిజర్వ్ ఇంపీచ్మెంట్ అని అడుగుతున్నాను. సో దాన్ని ఖచ్చితంగా ఆలోచించుకొని చేయాల్సిన కార్యక్రమం స్వర్ణ గారు. అండ్ మరీ ముఖ్యంగా స్పీకర్ ఆదేశానుసారంగా ప్రధానమంత్రి అక్కడకు హాజరు కాలేదు. అక్కడ కూడా మన ఆ పాయింట్ దగ్గర కూడా ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కదా స్పీకర్ అని నేను ఇప్పుడు ఇందాక మీతో చెప్పింది అదే. స్పీకర్ ఆ రకమైన ఆదేశాలు ఏ రకంగా ఇస్తారు? అన్లెస్ అదర్వైజ్ ఎల్ఓపిని పిలిపించుకొని మాట్లాడుకోవాలి, ఇది కాదు ఇట్లా చేద్దామని మాట్లాడుకోవాలి. లేదు ప్రధానమంత్రి గారిని హౌస్ ఆర్డర్ లో లేదు, ఒక 10 నిమిషాల్లో హౌస్ ఆర్డర్ లో సెట్ చేస్తాను, ఆ తర్వాత రావచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడల్లా ఒకటే మేడం, మీకు ఆలోచించుకోండి. మీరు నరేంద్ర మోడీ యొక్క హిస్టరీ కూడా చూడండి. అతనికి విపరీతమైన కెమెరా పిచ్చి. అతను కెమెరా ముందు కనపడ్డప్పుడు ఈవెన్ ప్రతిపక్షాలు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కనపడ్డా కూడా అతను సహించలేడు. ఈవెన్ అతని భద్రతా సిబ్బంది కనపడ్డా కూడా వాళ్ళని కెమెరా ముందు నుంచి పక్కకి నెట్టడం మనం అనేక మార్లు చూడటం జరిగింది. ఒకవేళ ప్రధానమంత్రి గనక వచ్చి ఆ సమాధానం చెప్పడం స్టార్ట్ చేస్తే ఈ మహిళా ఎంపీలు గనక ఆ పోడియంకి అడ్డం నిలబడి బ్యానర్ పట్టుకొని దీనికి సమాధానం చెప్పండి నరేంద్ర మోడీ గారు అని అడిగితే అది ప్రజల్లోకి వెళ్తుంది. బికాస్ కెమెరా మొత్తం నరేంద్ర మోడీ వైపే ప్రొజెక్ట్ అయి ఉంటది. కాబట్టి ఆ విషయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దానికి సమాధానం నరేంద్ర మోడీ దగ్గర లేదు. నరేంద్ర మోడీ దగ్గర ఉన్నదల్లా ఏకైక ఇది ఏంటంటే 1947 కూడా కాదు, భారత స్వాతంత్రానికి ముందు నుంచి మొన్న మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2014 వరకు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ పైన పనిగట్టుకుని వ్యతిరేకంగా పుస్తకాలు రాశారో ఆ పుస్తకాల్లో నుంచి లేని అసత్యాలను కొన్నిటిని తీసుకొని వాటిని మాట్లాడి వెళ్ళిపోవడం 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారికి అలవాటు. ఇప్పుడు అతను చిక్కున్నాడు, సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆ బ్యానర్ ప్రజల్లో కనపడితే అతను ఆన్సర్ చేయలేడు. కాబట్టి తన ఇమేజ్ దెబ్బతింటది. కాబట్టి వెల్లో విపరీతంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. వెల్లో విపరీతంగా ఉన్న 350 మంది ఎన్డీఏ ఎంపీలు, 200 చిల్లర ఇది యూపీఏ ఇండియా కూటమి ఎంపీలు ఏం మాట్లాడతారు స్పీకర్ గారు అనేది మనం ఇక్కడ దాంట్లో ఎంత నిజాయితీ ఉంది, ఎంతలో డొల్లతనం ఉంది అని ఇవాళ భారతదేశ ప్రజలు మొత్తం ఒకంత ఆశ్చర్యానికి లోనై ఇవాళ వాళ్ళు ఒక రకంగా సరే ఇతన్ని మనం ఎంతగానో ఊహించుకున్నాం కానీ అతని ప్రాణం మీద అతను ఇంత పిరికితనంగా ఉన్నప్పుడు ఇక మనల్ని ఏం కాపాడతాడు అనే ఒక ఆలోచన ఇది కూడా భారత ప్రజల్లో ఇవాళ డిస్కషన్ లోకి వచ్చింది కదా స్వర్ణ గారు. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని గురించిన సమాధానం అధికార పక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇలా జంపింగ్ ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే కావాలనే కావచ్చు, దాటవేసే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయా? మన నాయకులు ఉన్నారా? అంటే అది ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ పార్లమెంట్ హిస్టరీ చూస్తున్నామండి. ఏ ప్రధాని కూడా అంటే అత్యల్ప మెజారిటీ కలిగిన ఐకే గుజరాల్ లాంటి మృదు స్వభావి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా హీ స్టూడ్ స్టాండ్, సమాధానం చెప్పే దాంట్లో నిటారుగా నిలబడి మాట్లాడాడు తప్ప ఈ రకంగా జంకి పిరికితనంగా పారిపోలేదు. సో దీన్ని ఒక షీల్డ్ గా వాడుకొని నరేంద్ర మోడీ అంటే వాట్ ఎవర్ మే కమ్. ఇందిరాగాంధీ గారు ఒరిస్సాలో ఆమె లాస్ట్ స్పీచ్ ఆమె చెప్పిన మాట ఏమంటే, ఈవెన్ ఇఫ్ ఐ డై, నేను చనిపోయినా సరే నా ప్రతి రక్తపు బిందువు ఈ దేశం యొక్క యూనిటీకి, ఈ దేశం యొక్క ఇంటిగ్రిటీకి పనికి రావాలి అని అంత ధైర్యంగా ఆమె మాట్లాడితే ఇతనేమో 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఇబ్బంది వచ్చినప్పుడల్లా నన్ను చంపేస్తారని పిరికితనంగా పారిపోవడం ఎంతవరకు సమంజసం అనేది ఇవాళ భారత ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు స్వర్ణ గారు. అండ్ అంటే ఏదైతే ఇప్పుడు 4 స్టార్ సంబంధించి మనం బుక్ గురించి వాదనలు లేకపోతే అభిప్రాయాలు కనిపిస్తున్నాయో వెంటనే ఈ బోఫోర్స్ కి సంబంధించి కావచ్చు, నెహ్రూ గారికి సంబంధించి కావచ్చు, ఇందిరాగాంధీ గారికి సంబంధించి కావచ్చు, రాసిన పుస్తకాలను కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, వాటికి సంబంధించి వాళ్ళకు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ఒక క్యారవాన్ మ్యాగజైన్ లో ప్రింట్ అయిన ఒక విషయాన్ని తీసుకొని ఆర్మీ చీఫ్, అప్పట్లో చైనాతో మన గల్వాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆర్మీ చీఫ్ నరవానే గారు ఏదైతే దాంట్లో మెన్షన్ చేశారో 8 గంటల 15 నిమిషాలకి నేను రాజ్నాథ్ సింగ్ గారికి, అజిత్ డోవల్ గారికి వాళ్ళందరికీ ఫోన్ చేశాను.
చైనీస్ ట్రూప్స్, చైనీస్ ట్యాంక్స్ మన వైపు దూసుకొస్తా ఉన్నాయి. ఏం చేయాలి అని క్వశ్చన్ వేసినప్పుడు విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి 8:15 అడిగితే 10:30కి మళ్ళీ రిప్లై వచ్చిందండి. ప్రధానితో మేము కన్సల్ట్ అయ్యాం, మీకేది తోస్తే అది చేసేయండి అని చెప్తున్నారు అని. అంటే సిచ్యువేషన్ అక్కడ అంత సీరియస్ గా ఉంది. బాధ్యత తీసుకొని ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన ప్రధాని 2 గంటల తర్వాత మీకేది తోస్తే అది చేయండి అని చెప్పడం అంటే దాంట్లో ఉన్న బాధ్యతా రాహిత్యానికి అతను సమాధానం చెప్పుకోలేక గతంలో పబ్లిష్ అయిన పుస్తకాలు అవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు కొంత వీళ్ళ వర్గాల వాళ్ళకి సంబంధించి ప్రచురించిన పుస్తకాలు అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారి మీద కానీ, నెహ్రూ గారి మీద కానీ, గాంధీ గారి మీద కానీ వీళ్ళందరి మీద వ్యతిరేకంగా వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు. వాటిల్లో నుంచి కొన్ని కోట్స్ తీసుకొని ఇక ఈ లేనిపోని అసత్యాలు మొత్తం దానికి స్పీకర్ పర్మిషన్ ఇస్తాడు. ఏది ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రధానులను విమర్శించడానికి వాళ్ళకి మాత్రం స్పీకర్ పర్మిషన్ ఇస్తాడు. అథెంటికేట్ చేసి ఇదిగో పుస్తకంలో ఉంది, ఈ 4 స్టార్స్ అనే పుస్తకం ఒక భారతదేశంలో లేదు కానీ బట్ ప్రపంచమంతా పబ్లిష్ అయ్యి ఉంది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం దాన్ని పబ్లిష్ అవ్వకుండా ఆపి ఉంది. బట్ స్టిల్ క్యారవాన్ లో దాని లైన్స్ ఇన్ దట్ బుక్ క్యారవాన్ లో పబ్లిష్ అయినాయి అని మాట్లాడితే రాహుల్ గాంధీ గారిని దానికి మాట్లాడినెవరు. ఇంకా కూడా చెప్తా చూడండి. తర్వాత నిన్న అంటే మోడీ గారి మైండ్ సెట్, నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన ఇందిరాగాంధీ గారిని, నెహ్రూ గారిని కోట్ చేశారు. ఏం కోట్ చేశారు? ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారితో మాట్లాడారంట. ఏమని, ఏంటి హౌ మెనీ ప్రాబ్లమ్స్ డూ యూ హ్యావ్ అని ఆయన అడిగితే ఆయన చెప్పాడంట 35 కోట్ల సమస్యలు ఉన్నాయి నాకు అని చెప్పాడంట నెహ్రూ గారు. 35 కోట్ల సమస్యలు ఉన్నాయి. నెహ్రూ గారు ఎందుకు చెప్పారంటే ఆనాటికి భారతదేశ జనాభా 35 కోట్లు. ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా చూసి దాన్ని సమస్యను తీర్చాలి, అది నా బాధ్యత అని నెహ్రూ గారు మాట్లాడారు. దాన్నే కోట్ చేస్తూ ఇందిరాగాంధీ గారు నాకు ఈ రోజు 57 కోట్ల సమస్యలు ఉన్నాయి, బికాస్ నా దేశ జనాభా 57 కోట్లు, వాళ్ళందరి సమస్య నా సమస్య, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా తీర్చాల్సిన బాధ్యత నాది అని కాంటెక్స్ట్ లో వాళ్ళు మాట్లాడితే ఈయన దాన్ని ట్విస్ట్ చేసి ప్రజలే వీళ్ళకి సమస్య అయిపోయారు. అంటే 57 కోట్ల మంది ప్రజలు ఇందిరాగాంధీకి సమస్య అయ్యారు, 35 కోట్ల మంది ప్రజలు నెహ్రూ ప్రజలే సమస్య అయితే వాళ్ళ ద్వారా ఎన్నుకోబడి ఆ కుర్చీలో కూర్చుంటారా? ఈ రోజు సమస్య ఎవరికి వచ్చింది? నరేంద్ర మోడీకి వచ్చింది. ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు ఈ రకమైన ట్విస్ట్ చేసిన హాఫ్ ట్రూత్స్, అబద్ధం కన్నా ప్రమాదం అండి హాఫ్ ట్రూత్. అర్ధ సత్యం చాలా ప్రమాదం. అటువంటి అర్ధ సత్యాలు మాట్లాడే దాంట్లో పార్లమెంట్ లో, లోక్సభలో కూడా ప్రిపేర్ అయ్యి వస్తే ఇక్కడ బ్యానర్ క్లియర్ గా ఉంది, జవాబుతో నారవాణి మాట్లాడిన దానికి మీరు సమాధానం చెప్పండి అని 3 మహిళా ఎంపీలు బ్యానర్ పట్టుకుంటే, సో ఇక పరిస్థితి మనం ఇక్కడ మన నోటికి వచ్చింది బొంకలేము కాబట్టి దీన్ని వాయిదా వేసుకొని పోదాం అని స్పీకర్ తను నెత్తినేసుకొని నేనే రావద్దన్నాను అని అది కూడా కాంగ్రెస్ ఎంపీల మీద పడేసి ఒక కార్యక్రమం చేశారు తప్ప అదర్వైజ్ వాళ్ళ పిరికితనం, డొల్లతనం నిన్న స్పష్టంగా కనపడింది. స్వర్ణ గారు, ప్రధానమంత్రి గారు ఇంకొక డైలాగ్ కూడా చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటిని సవరించడానికి, ఒక కొలిక్కి తీసుకురావడానికి మా శక్తిని అంతా ధారపోస్తున్నాం, మా శక్తిని ఉపయోగిస్తున్నాం అని చెప్పారు. ఆయన శక్తిని అంతా ఉపయోగించి డాలర్ టు రూపీ వాల్యూని 92 రూపాయలకి తీసుకెళ్లాడండి. ఒక డాలర్ వాల్యూని ఆయన శక్తిని అంతా ఉపయోగించి ఆయన ప్రభుత్వంలో వచ్చే నాటికి భారతదేశ అప్పు 56 లక్షల కోట్లయితే ఈ రోజు ఈ 10 ఏళ్లలో ఈ రోజుకి దాదాపు 250 లక్షల కోట్లకు తీసుకెళ్లాడండి. అంటే దాదాపు ఇతను ఒక్కడే 200 లక్షల కోట్లు అప్పు చేశాడండి. అదే విధంగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు నిన్ననే సమాధానం చెప్పారు, 98,000 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయండి. అదే విధంగా జల్ జీవన్ మిషన్ లో 10,000 కోట్ల రూపాయల్లో దాదాపు 95% ఆఫ్ ద ఫండ్స్ ఫ్రాడ్ జరిగినాయని కాగ్ నివేదిక ఇచ్చిందండి. అదే విధంగా అనిల్ అంబానీ లాంటి వ్యక్తి ఇవాళ దాదాపుగా 40,000 కోట్లు ఫ్రాడ్ జరిగిందని చెప్పి సిబిఐ కేసులు ఫైల్ చేసింది. ఎస్బిఐ అతను ఒక ఫ్రాడ్ స్టార్ గా డిక్లేర్ చేసింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉందండి. అతని శక్తి వంచన లేకుండా కృషి చేసి రాఫెల్ డీల్ అతనికి ఇప్పించే ఒక ప్రయత్నం చేసి అనిల్ అంబానీని ఎట్లా కొట్లా నిలబెట్టాలి అనే ఒక ఇదైతే చేశారండి. ఆయన శక్తి వంచన లేకుండా కార్పొరేట్స్ కి దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడండి. ఆయన శక్తి వంచన లేకుండా రైతులు ఏదైతే నిరసనలు తెలియజేస్తా ఉన్నారో 700 మంది రైతులు చనిపోయేదాకా కూడా
ఆ నిరసనలు ఆపలేదు. ఆ 3 నల్ల చట్టాలు రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోలేదు. 700 మంది రైతులు చనిపోయిన తర్వాత తన తప్పు తెలుసుకొని సారీ చెప్పి ఆ రోజు తీసుకున్నాడండి వెనక్కి. తన శక్తి వంచన లేకుండా డిమానిటైజేషన్ చేసి భారతదేశంలో కార్పొరేట్స్ దగ్గర ఉన్న నల్ల డబ్బు మొత్తాన్ని వైట్ మనీగా చేయడానికి తను పూర్తి స్థాయిలో సహకరించాడండి. జీఎస్టీ తన వంచన లేకుండా ఒక రాంగ్ జీఎస్టీని అమలు పరిచి 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ తప్పుని సవరించుకొని కొంత జీఎస్టీని సవరించే కార్యక్రమం 8 ఏళ్ల తర్వాత చేశారు. అప్పటికి భారతదేశంలో దాదాపు 5-6 లక్షల ఎంఎస్ఎంఈలు మూతపడిపోయినాయండి. తన శక్తి వంచన లేకుండా భారతదేశంలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 45 ఇయర్స్ వెనక్కి ఉందండి అన్ఎంప్లాయ్మెంట్ రేటు. భారతదేశంలో ఎంత దాన్ని ఇది చేయాలో అంత తన శక్తి వంచన లేకుండా ప్రజల మధ్య మత విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టి అక్లాక్ లాంటి వాళ్ళ యొక్క లించింగ్ ను కూడా చూసామండి మనం. సో అదే విధంగా తన శక్తి వంచన లేకుండా మణిపూర్ సంఘటనలు చూస్తా ఉన్నాం. నిన్న బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. మళ్ళీ మణిపూర్ లో అక్కడ ఇది అల్లర్లు ప్రారంభమైనాయి, తగలబెట్టుకోవడం మొదలైందండి. సో తన శక్తి వంచన లేకుండా భారతదేశానికి తను చేయగలిగిన అన్ని చేస్తున్నాడండి. ఓకే. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు సాయంత్రం వరకు చెప్పేలానే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అనాలా? మీరేం చెప్తారు? అమెరికాకి సంబంధించి అలానే మన భారతదేశానికి సంబంధించి ట్రేడ్ డీల్ కుదిరింది అంటున్నారు. ఇప్పటికే మన అమెరికా అంటేనే ఎంత భయపడిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? అమెరికన్ ట్రేడ్ డీల్ కూడా ఎవరు ప్రకటిస్తారంటే ఫస్ట్ ట్రంప్ గారు ప్రకటిస్తారండి. ట్రంప్ గారు ప్రకటించిన తర్వాత ట్రంప్ గారి సెక్రటరీ దాన్ని ఇది చేస్తూ ట్రంప్ గారిని పొగుడుతూ వాళ్ళు ప్రకటిస్తారండి. వాళ్ళిద్దరూ ప్రకటించిన తర్వాత దానికి నరేంద్ర మోడీ గారు 147 కోట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారండి. ట్రంప్ గారు మీరు మా పట్ల చాలా ఉదారంగా వ్యవహరించారు, డీల్ కుదిరింది నీకు నాకు అని ఆయన ప్రకటిస్తారండి. ఇంతకీ ఆ డీల్లో ఉన్న విషయం ఏమంటే భారతదేశం పైన 18% సుంకాలు విధిస్తారు భారతదేశ వస్తువుల పైన. అమెరికా నుంచి వచ్చే వస్తువుల పైన 0 అండి సుంకాలు. అండ్ మిగతా వియత్నామో లేకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీళ్ళందరికీ మనకన్నా 1%, 2% ఎక్కువ వాళ్ళ దగ్గర సుంకాలు విధించారు. బట్ స్టిల్ వాళ్ళు అంతే రేట్ లో మళ్ళీ అమెరికన్ పైన సుంకాలు వేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్ పైన 19% సుంకం, ఉదాహరణకి 19% సుంకం అంటే బంగ్లాదేశ్ అమెరికన్ వస్తువుల పైన మళ్ళీ 19% సుంకం విధించిందండి. కానీ మనం మాత్రం 0 అండి సుంకాలు. అమెరికా పైన విధించిన సుంకాలు ఎంత అంటే 0 అండి. అదే విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈనాటి వరకు కూడా ఏ ప్రధాని కూడా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి రానియకుండా, అదే విధంగా వాళ్ళ అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ ని భారతదేశానికి రానియకుండా భారతదేశ రైతుల్ని, అదే విధంగా భారతదేశ డైరీ రంగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా వచ్చారండి. ఇవాళ మనం చూసినప్పుడు ట్రంప్ ట్వీట్ లో అతను డైరీ ప్రొడక్ట్స్ మెన్షన్ చేశాడు, అతను అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మెన్షన్ చేశాడు. ఇంకో విధంగా ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అని నేను నరేంద్ర మోడీకి ఆదేశిస్తే అనే పదం వాడలేదు, కానీ నరేంద్ర మోడీకి చెప్తే అతను రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేశాడు అని చెప్పాడు. అంటే ఇండియా బీయింగ్ ఏ సావరిన్ కంట్రీ, అమెరికా నీకు ఒక టర్మ్ డిక్టేట్ చేస్తే పలానా దేశం నుంచి నీకు మేలు జరుగుతున్నా నువ్వు చెయ్యొద్దు అని చెప్తే భారత ప్రజాని తన తల వంచి జీ హుజూర్ అని అమెరికన్ ప్రెసిడెంట్ కి చెప్పొస్తారండి. ఇదన్నీ కూడా ఇంకొకటి, దీన్ని అథెంటికేట్ చేస్తూ, దీన్ని ఎండోర్స్ చేస్తూ భారత కామర్స్ మినిస్టర్ ఒక ట్వీట్ చేస్తారండి. ఏమని? దాంట్లో మన రైతులకి, మన ఎంఎస్ఎంఈలకి, వీళ్ళు అంటే వ్యవసాయం ఉందా లేదా అనే దానికి చెప్తున్నారు. మన రైతులకి, మన ఎంఎస్ఎంఈలకి ఇది చాలా మేలు చేయబోతా ఉంది అని మెన్షన్ చేస్తారండి. అందులో ఎప్పుడైతే భారత కామర్స్ మినిస్టర్ రైతులకి అని మెన్షన్ చేశాడో దాంట్లో వ్యవసాయం ఇమిడి ఉందనుకోవాలా లేదనుకోవాలా స్వర్ణ గారు? తర్వాత అదే కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే మన దేశానికి సంబంధించి ప్రతి విషయం ముందుగా ట్రంప్ చెప్పడం ఏంటి, తర్వాత మీరు మాట్లాడడం ఏంటి అని అడిగితే పీయూష్ గోయల్ గారు ఏం సమాధానం చెప్తారంటే సుంకాలు విధించింది వాళ్ళు కాబట్టి, సుంకాలు తగ్గిస్తున్నారు కాబట్టి వాళ్లే కదా మేము తగ్గించామని చెప్పాలి. సో అందుకని ట్రంప్ మొదట ట్వీట్ చేశాడు అని చెప్పారండి. అంటే ట్రంప్ మొదటగా ట్వీట్ చేయడాన్ని భారత కామర్స్ మినిస్టర్ ఓకే చేశాడండి. సో ఓకే చేసినప్పుడు ట్వీట్ లో ఉన్న సారాంశాన్ని కూడా ఓకే చేసినట్టే కదా. అదర్వైజ్ ట్వీట్ లో ఏమున్నాయో ట్వీట్ లో ఇంతవరకే ఉంది, ఇది లేదనేది చెప్పాలి కదా. మరీ గొప్ప విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఉంటారండి.
ఆయన్ని ఏం జరిగింది భారత అమెరికా ట్రేడ్ డీల్ లో మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, ఏం చేసుకున్నారని అడిగినప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ గారు చెప్పే సమాధానం, అందులో ఏముందో ఏం జరిగిందో నాకు ఏమీ తెలియదు, మీరు కావాలంటే కామర్స్ మినిస్టర్ తో మాట్లాడండి, మీరు కావాలంటే ప్రధానమంత్రితో మాట్లాడండి అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సమాధానం చెప్తారండి. ఒక పక్క నుంచి అమెరికాకు సంబంధించిన అగ్రికల్చర్ సెక్రటరీ కావచ్చు, వైట్ హౌస్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే వాళ్ళ యుఎస్ ట్రేడ్ యూనియన్ మనుషులు కావచ్చు, వాళ్ళేమో ట్రంప్ కి విపరీతంగా థ్యాంక్స్ చెప్తున్నారు. మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మొత్తం కూడా మన భారతదేశంలో అమ్ముకునేదానికి మీరు ఒక గొప్ప నిర్ణయం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. సో మన అమెరికన్ రైతులకి, అమెరికన్ అగ్రికల్చర్ కి మంచి రోజులు రాబోతా ఉన్నాయని వాళ్ళందరేమో ట్రంప్ కి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. నిన్న పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో రాజ్యసభలో సమాధానం చెప్తూ డీల్ కుదిరిందని చెప్పాడు, కానీ ఏం కుదిరింది అంటే ఎట్ టు డిసైడ్ అన్నాడండి. అంటే మనకు వచ్చే ఒక్క ప్రయోజనాలు సెకండ్ ఏంటి అనే మేడం, దానిపైన ఇప్పటికీ క్లారిటీ లేదు. లేదు, ఎట్ టు డిసైడ్ ఏం చెయ్యాలో అని డిసైడ్ చేయవలసిన దానికి డీల్ కుదిరింది అని వీళ్ళ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి గారు సన్మానం చేస్తారండి. ఏం డీల్ కుదిరింది, ఎట్లా కుదిరిందో తెలియదంట, అద్భుతమైన డీల్ కుదుర్చుకున్నారని అతనికి సన్మానం చేస్తారండి ప్రధానమంత్రి గారికి. సో ఇవి అన్నిటికీ సమాధానాలు లేని నరేంద్ర మోడీ లోక్సభలో సమాధానం చెప్పలేక స్పీకర్ వెనక దాక్కుని దాడి చేయబోతున్నారు అనే ఒక అసత్యాన్ని మన ముందు పెట్టి పిరికితనంగా పారిపోయారు అని ఇవాళ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టులు, భారతదేశ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. స్వర్ణ గారు, చూడాలి సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.